శక్తి. శక్తులందరికీ ఓం శక్తి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజైతే సదుం దగ్గరున్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళామండి. చాలా సరదాగా వెళ్ళాము, ఆటోలో వెళ్ళాము. ఓ పక్క ఇడుముళ్ళు, అబ్బబ్బబ్బా కన్నుల పండగగా ఉన్నింది. కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి అన్నదానం అయితే జరుగుతుందండి. 3 పూట్ల అన్నదానం జరుగుతుందంట అక్కడ. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నైట్కి కూడా భిక్ష జరుగుతుందంట అక్కడ. ఫామ్లు అందరూ అక్కడే తింటారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ తింటారండి. మా పాపకైతే అయ్యప్ప మాల వేద్దామని స్వామివారిని అడుగుదామని వెళ్ళాను. అయితే 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకైతే మాల అయితే ధరింపజేయరంట. సో కొంచెం డిసప్పాయింట్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చేసామండి. మీకు ఎవరికైనా ఈ గుడి వెళ్ళాలనిపిస్తే దగ్గరేనండి. పీలేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సదుం మండలం. చాలా బాగుందండి గుడి. ఒకసారి వెళ్ళి చూడండి. చూసారా, ఇక్కడ కిచెన్ అండి. ఇక్కడే అన్నం అంతా ఇక్కడే వండి ఇటుపక్క వడ్డిస్తారనమాట. డైనింగ్స్ వేసేసారు ఇక్కడ. చాలా పెద్దదే అండి. నేనైతే బాగా డిసప్పాయింట్ అయిపోయినానండి, పాపకి మాల వేపించలేదని. అందుకే వాగుతూనే ఉన్నాను. సో చూడండి, ఇక్కడ అందరూ కూర్చున్నారనమాట. అరిటాకులు, వేడి వేడి అన్నము. అబ్బా ఎంత బాగుందండి. చాలా రోజుల తర్వాత అరిటాకు భోజనం చేశాను. అక్కడైతే మాకు కొబ్బరి పచ్చడి, తీపన్నము, అన్నము, సాంబారు, పెరుగు, రసము ఇవన్నీ